సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కొన్ని అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారు అంటూ రామ్ గోపాల్ వర్మ మీద ఒక వ్యక్తి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదు చేసి అతన్ని విచారణకి హాజరు కమ్మని కోరినటువంటి నేపథ్యంలోనే ఆయన విచారణకు వెళ్ళకపోవడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులే రామ్ గోపాల్ వర్మ డెన్కి వచ్చి ఆయన్ని విచారించేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగత న్యాయ నిపుణులు వారిని అడ్డుకొని వారితో మాట్లాడినటువంటి క్రమంలో అసలు రామ్ గోపాల్ వర్మ ఈ అంశం మీద ఆయన మాట్లాడుతూ, నేను ఎటువంటి పోస్టులు పెట్టలేదు, ఆ పోస్ట్కి నాకు సంబంధం లేదు, అది ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఎవరో పెట్టినటువంటి ఒక ఫేక్ పోస్ట్ అంటూ కూడా ఆయన చెబుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా అది ఫేక్ అకౌంట్ నుంచి పెట్టినటువంటి పోస్టా, లేదంటే రామ్ గోపాల్ వర్మే ఆ పోస్ట్ పెట్టారా, అరెస్ట్కి భయపడి రామ్ గోపాల్ వర్మే మాట మార్చారా, అసలు నిజంగా అది రామ్ గోపాల్ వర్మ పెట్టిన పోస్టా కాదా అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రామ్ గోపాల్ వర్మకి వ్యక్తిగత న్యాయ నిపుణులుగా ఉన్నటువంటి బాలాగారితో మనం మాట్లాడుతాం. బాలాగారు నమస్తే అండి. నమస్తే. బాలాగారు, ఆర్జీవీ కేసులో బాగా ఫేమస్ అయినట్టున్నారు. ఫేమస్ ఏం లేదండి, మీరు అంటున్నారు కానీ నాకైతే తెలియదు. ఓకే బాలాగారు, ఏంటి అసలు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే విచారణకి రమ్మని ఆర్జీవీ గారికి నోటీసులు ఇచ్చారు. అయితే నాకు షూటింగ్ ఉంది, రావడం కుదరదు అంటూ ఒకసారి ఆయన విచారణకి వెళ్లకుండా తప్పించుకొని తిరిగాడు. తర్వాత రెండోసారి కూడా కరెక్షన్, తప్పించుకొని తిరగలేదు, ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. తప్పించుకోవడం అంటే అర్థము వాళ్ళకి రెస్పాండ్ అవ్వకుండా చేసేదాన్ని తప్పించుకోవడం అంటారు. వాళ్ళకి నోటీస్ ఎప్పుడైతే సిఆర్పిసి ప్రకారము 41 నోటీస్ ఇచ్చారో, లేదు బిఎన్ఎస్ఎస్ ప్రకారము 35 నోటీస్ ఇచ్చారో, ఇమీడియట్ గా ఒక లా బైండింగ్ సిటిజన్ గా ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. రిప్లై నోటీస్ అంటారు. ఏమని ఇచ్చారంటే, ఫస్ట్ టైం షార్ట్ టైం కాబట్టి ఆయనకు అసలు అదేంటో తెలియదు. ఇప్పుడు ఆయన కూడా కనుక్కోవాలి, చేసుకోవాలి, టైం పట్టాలి కాబట్టి నాకు టైం ఇవ్వండి అని చెప్పి జనరల్గా ఇచ్చారు ఆయన. తర్వాత సబ్సీక్వెంట్గా ఇంకో నోటీస్ పంపించారు. ఆ నోటీస్ పంపించిన తర్వాత 25th హాజరు అవ్వండి అని చెప్పారు. అప్పుడు ఆయనకు సంబంధించిన అంటే నిపుణులతో అందరితో చర్చించుకున్న తర్వాత అసలు ఏంటి ఇది మనం పెట్టామా లేదా ఆయన చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు పోస్ట్ పెట్టారని చెప్పేసి కంప్లైంట్ పెట్టారన్నారు. అసలు మీరు నిజంగా మీ ప్రొఫైల్తో పెట్టారా, లేకపోతే ఎవరో మీలాంటి ఫేక్ ప్రొఫైల్ తయారు చేసి అలాంటి పోస్ట్ పెట్టి ఉన్నది ఉందా, లేకపోతే ఏంటని తెలియదు కదా మనకు. అది ఆయన చూసేసరికి ఆయన దాంట్లో లేదు, ఆయన పెట్టింది కాదు. అదేంటి ఆర్జీవీ పెట్టింది కాదా? అదే ప్రాబ్లం ఇక్కడ. అసలు ఆయన అకౌంట్లో మొత్తం చెక్ చేస్తే అసలు లేదు అది. ఇప్పుడు అదే మేము షాక్ కూడా. అంటే ఆర్జీవీ ఎప్పుడు డ్రింక్ చేసి ఉంటారు, ఆయన డ్రింక్ చేసినప్పుడు ఎటువంటి పోస్టులు పెడతారో ఆయనకి తెలీదు, తర్వాత మళ్ళీ చూసుకుంటారు ఆయన అనేటువంటి. నేను ఒక విషయం చెప్తున్నాను, ఆర్జీవీ గారు ఎప్పుడు ఎవరిని కూడా డైరెక్ట్ గా కించపరిచే విధంగా ఏ రోజు ఆయన పెట్టలేడు. ఆయన క్రిటిక్ చేస్తారు. కించపరచడం వేరు, క్రిటిక్ వేరు. అంటే క్రిటిక్ కూడా ఏంటంటే అది కూడా ఆయన లీగల్ గా విత్ ఇన్ పర్వ్యూలోనే ఆయన జస్ట్ మీకు క్రిటిక్ చేస్తారు, అంటే క్వశ్చన్స్ లాగా అనమాట. అది దాన్ని ఇన్బాలెన్స్ ఆఫ్ సైకాలజీ ఉన్న వ్యక్తులు ఏం చేసుకుంటారంటే మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అని వాళ్ళు మెంటల్ గా డిజార్డర్ అయ్యామని అంటే క్రిటిక్ చేస్తే ఎవరు పట్టించుకోరు, కానీ వ్యక్తిగతంగా అవహేళన చేస్తూ హేళన చేస్తూ ఏదైనా పోస్టులు పెడితే అది ఇబ్బందికరంగానే ఉంటది కదా. అంటే హేళన అంటే మీ భాషలో అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప దాని గురించి మాట్లాడుకుందాం. పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ కంటే ముందు మెగా అభిమానులకి అలాగే ఇటు అల్లు అభిమానులకి మధ్య ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తూ ఉంది. అది అందరికి తెలిసిన విషయమే. నాకు తెలియదు. అయితే మరి మీకు తెలుసో లేదో, మీరు తెలిసి కూడా ఇలా చెప్తున్నారనేది. ఇప్పుడు ఎక్కడ కోల్డ్ వార్ జరుగుతుంది? ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ పడ్డారా? ఎందుకు సోషల్ మీడియా వేదికగా చేసుకుని కోల్డ్ వార్. సోషల్ మీడియా పెద్ద నాన్ సెన్స్. ఆడ ఎవరో గొడవ పడుతున్నారు ఫిజికల్ గా. సోషల్ మీడియా నాన్ సెన్స్ అన్నారు కదా. ఆర్జీవీ ఇప్పుడు ఈ పుష్ప అంశం మీద ఆయన తలదూర్చడం దేనికి? ఈ పుష్ప అంశంలోకి ఆయన చొరబడ్డం. ఇప్పుడు ఆయన స్వేచ్ఛ, ఆయన ఏమైనా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ అంటే అర్థం ఏంటి? నా ఇంట్లో ఇది వరకు రోజుల్లో మనకి ఈ వర్చువల్ లేదు కాబట్టి ఇంట్లో పుస్తకంలో రాసుకునేవాళ్ళం, అవునా? అంతే కదా, ఇంట్లో పుస్తకంలో రాసుకునేవాళ్ళం. ఇప్పుడు అది ఏమైంది? ఆ పుస్తకాలు కాస్త వర్చువల్ అయ్యాయి. నాకు నచ్చింది నేను వర్చువల్ లో నేను రాసుకుంటున్నా. ఎవరి కోసం రాసుకుంటున్నా? ఈ పుస్తకం నేను చూసుకోవడానికో, నా ఫ్రెండ్స్ వస్తే నా ఫ్రెండ్స్ చూసుకోవడానికో, లేకపోతే నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూసుకోవడానికి మాత్రమే, అవునా? ఈ పుస్తకంలో ఎవరో వ్యక్తిది నేను నా పుస్తకం ఉంది దొరికింది కదా అని చెప్పేసి మొత్తం పేజీలన్నీ చదివేసి నువ్వు ఇలా రాసుకున్నావు, నువ్వు అలా అన్నావు, నువ్వు ఇలా
నా వ్యక్తిగతంలో నువ్వు ఎందుకు దూరావు ఫస్ట్? అసలు అలానే వినండి, కదా ఫేస్బుక్ అలానే ట్విట్టర్ గానీ ఇవన్నీ నా అకౌంట్ లో నేను పోస్ట్ చేసుకుంటా, రైట్? నేను పోస్ట్ చేసుకుంటే దేనికోసము? నన్ను ఫాలో అయ్యే వాళ్ళు చూసుకోవడం కోసము, అంతేగాని నేను ఒకరిని కించపరచడం కోసం కాదు. మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇట్ ఈస్ మై ఎక్స్ప్రెషన్స్ ఆర్ వ్యూస్. అంటే అతని వ్యక్తిగత విషయంలోకి ఎవరైనా చొరబడితే అతను ఇబ్బందిగా ఉన్నప్పుడు వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి ఇతను ఎలా చొరబడతాడు? అది తప్పు కదా? ఏం చొరబడ్డారు? అదే ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించిన ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ కి అలాగే మెగా ఫ్యాన్స్ కి మధ్య ఈ సినిమా విషయంలో అలాగే మొన్న జరిగినటువంటి ఎన్నికల సమయంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల విషయంలో కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. దాన్ని మెయిన్ ఇతివృత్తంగా తీసుకొని ఇతను ఒక పోస్ట్ చేయడం, వారిని ఏమని పోస్ట్ చేశారు ఆయన? అంటే మెగా అనే పదాన్ని పదే పదే ప్రస్తావిస్తారు. మెగా ఏమన్నా వాళ్ళది ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్? ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఏం కాదు, కానీ ఇండస్ట్రీలో మెగా అనేటువంటి వెరీ ప్రూఫ్ అది మెగా అనేది రిజిస్ట్రేషన్ కాదు. ఇప్పుడు ఆయన బన్నీకి సంబంధించిన ఆయన ట్వీట్ పెట్టుకున్నారు కానీ డైరెక్ట్ గా బన్నీకి సంబంధించి ట్వీట్ పెట్టచ్చు, ఆయన ఎవరు ఇప్పుడు ప్రశ్నించరు దానికి. కానీ ఒక కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకొని ఆయన రాసారా పేరు ఈ కుటుంబం సోన్స కుటుంబం అని రాసారా? సోన్స కుటుంబం అని రాయాలా? ఖచ్చితంగా రాయాలి. మరి ఇప్పుడు కాదండి, లీగల్ గా అయితే ఇల్యూజన్స్ చల్లవు, నువ్వు ఊహించేసుకుంటే సరిపోద్దా? మనం లీగల్ గా మాట్లాడద్దు. అంటే ఆయన అసలు ఎవరిని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయరా సోషల్ మీడియా వేదికగా చేసుకుని? కన్క్లూడ్ అయిపోయారా? మీ సైకలాజికల్ గా మీరు ఇంబ్యాలెన్స్ ఉంటే అది మీ ప్రాబ్లం. ఎస్, నేను చెప్తున్నా. అసలు చూసేవాళ్ళు ఇంబ్యాలెన్స్. ఎందుకంటే రీజన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ అనేది మనం కనిపెట్టాం, అవునా? ఈ పదం చెడ్డది, ఈ పదం మంచిది అనేది మీరు ఎట్లా డిఫైన్ చేశారు చెప్పండి నాకు? ఏ విధంగా డిఫైన్ చేశారు? ఎట్లా డిఫైన్ చేశారు? ఎవరు డిఫైన్ చేశారు? వినండి, ఎవరు డిఫైన్ చేశారు? ఎవరు డిఫైన్ చేయాలి. మనకు మనం ఊహించేసుకుంటున్నాం. అర్థమైనా మీకు? మనం ఊహించేసుకుంటున్నాం. ఇప్పుడు వినండి, ఫస్ట్ వినండి. ఇప్పుడు తమిళ్లో మచ్చ అని అంటారు, అది యూజువల్ వర్డ్. అక్కడ మచ్చ అంటే ఏంటి? బామర్దో, బావో, అట్లాంటి పదాలు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 3 జోన్స్ ఉన్నాయి. 3 జోన్స్ ఏంటి? రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర, అవునా? తెలంగాణలో ఎరా బామర్ది బాగున్నా అంటే బావ బాగున్నానే అంటాడు. ఏంటి ఏమన్నాడు? బామర్ది అంటే బావ బాగున్నానే అంటాడు. అంటే ఏంటి? వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం, అక్కడ ఒక వాళ్ళ అండర్స్టాండింగ్ ప్రకారం అది వెళ్ళిపోయింది, అవునా? ఇప్పుడు ఇదే ఆంధ్రాలోకి వెళ్ళి ఎరా బామర్ది అని అనుకో, బలిసిందా అంటే కొంచెం అగ్రెసివ్ అవుతాడు. అదే రాయలసీమలో పోయారండి మీరు, తీసినారు బీక్తాడు. అంటే ఒకటే పదము ఒక చోటేమో తప్పు కాదు, ఇంకో చోటేమో అది కొంచెము అవహేళన చేయడము, ఇంకో చోటేమో తప్పు. ఎట్లా పోయేది నాకు అర్థం కాదు. అంటే మీరు ఆ ఏరియాలో ఉన్న జనాలు తప్పు అంటే తప్పు కాదంటే తప్పు కాదు. ఒక్క నిమిషం వినండి, కన్క్లూడ్ అవనివ్వండి, ఒక్క నిమిషం వినండి. కాబట్టి లాంగ్వేజ్ అనేది అండర్స్టాండింగ్ చేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ప్రెజెంటేషన్ మైలిషియస్ ఇంటెన్షన్స్ తో చేశారా లేకపోతే గుడ్ ఇంటెన్షన్స్ తో చేశారా ఏంటనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. ఇక్కడ ఇంటెన్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి కూడా ఇంటెన్సిటీ చెడు చేయాలని ఎవరికి ఉండదు. ఇప్పుడు ఆయన చేసే పోస్టుల్లో క్వశ్చన్ అది, హీఈస్ అ పర్సన్ హూ ఎక్స్ప్రెస్ హిస్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ ని మీరు ఎక్కడో అయ్యో నన్ను ఏదో అనేసారు, నన్ను కించపరిచేశారు, అయ్యో నా మనోభావాలు దెబ్బతినిపోయాయి, అయ్యో నాకేదో అనేసారని మీరు ఫీలింగ్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఇట్స్ యువర్ ఇన్బ్యాలెన్స్ ఆఫ్ ప్రాబ్లం దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సరే, నేను ఒక పిక్చర్ చూపిస్తాను. అది ఆర్జీవి తన సోషల్ మీడియాలో అది పోస్ట్ చేశాడా లేదా, నాకు తెలియదు చేసిందా కాదా? నేను అదే మీరు అన్నారు. నేను ఒక విషయం చెప్పేది అంటారా, వాళ్ళు ఏదైతే నాకు ఈ కేసు వరకు మాత్రమే నేను మీతో చెప్పగలుగుతాను. ఎందుకంటే దాని గురించి అంతవరకు నాకు తెలుసు. మిగతా రిమైనింగ్ థింగ్స్ అంటే ఆయన అకౌంట్ నేను ఆపరేట్ చేయను కదా, రైట్? కాబట్టి వినండి, పూర్తి వినండి. ఈ దానికి సంబంధించిన పోస్ట్ ఎక్కడైనా ఉందా లేదా అని మేము వెరిఫై చేసుకున్నప్పుడు అలాంటి పోస్టులు లేవు. మిగతావని మేము చూడం కదా, మిగతావని మనకు అనవసరం కూడా. ఒక్క నిమిషం, నేను ఒక పిక్చర్ చూపిస్తాను మీకు. ఇది రామ్ గోపాల్ వర్మ గారు చేసినటువంటి ట్వీట్ కాదా, పోస్ట్ కాదా? నేను అదే అంటున్నానండి. ఆయన దగ్గర లేనప్పుడు అవి మార్ఫింగ్ కాదు, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పెట్టేవి అవన్నీ. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం కదా ఎన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారో. ఈవెన్ IAS లో పేర్లతో, IPS లో పేర్లతో ఫేక్ అకౌంట్లు క్రియేట్లు చేసి రిక్వెస్ట్లు పంపించేసి డబ్బులు తీసుకున్నదానే డిజిటల్ అరెస్ట్. ఓకే, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా అవి.
నేను అదే అంటున్నా, అది జెన్యూనా కాదా వినండి. నేను ఒకటి, నాకు ఒక చిన్న ప్రశ్న అంతే. నా సింపుల్ క్వశ్చన్ మీకు, ఇప్పుడు ఆ అకౌంట్ అయింది అంటున్నారు కదా మీరు, ఆ, నేను- వినండి నేను అనట్లేదు. ఇప్పుడు దీని ప్రామాణ్యత అయిందా కాదా అని నేను మిమ్మల్ని దట్స్ వాట్ నేను అదే అంటున్నా, మా దగ్గర లేదంటున్నా నేను. ఓకే, ఆ అంటే పోస్ట్ ఆర్జీవి గారు ఆ పోస్ట్ పెట్టింది కాదా ఇది? అది లేదని చెప్తున్నా నేను మీకు, మళ్ళీ మీరు అదే క్వశ్చన్ ఇస్తున్నారు. మ్మ్. ఆయన దాంట్లో లేదు బాబు, కుర్రో మొరాలు మేము మొత్తుకుంటుంటే మీరు ఫేక్ అకౌంట్ అంటారు అయితే? మైట్ బి, వీ డోంట్ నో. ఓకే, అది ఇప్పుడు తెలుస్తుంది మాకు, వాళ్ళు డీటెయిల్స్ అని ఇచ్చాక, ఆ, వినండి, డీటెయిల్స్ అని ఇచ్చాక వాళ్ళకి ఎంత టెక్నికాలిటీస్ తెలుసో మాకు తెలియదు. వీ హ్యావ్ ఎ గుడ్ టెక్నికల్ నాలెడ్జ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆల్సో. సో వాళ్ళు అది ఏం చేశారు ఏంటి అనేది వాళ్ళు మాకు అవన్నీ ఇచ్చిన తర్వాత దెన్ మేము ఇప్పుడు దాకా ఎవరైనా మీకు బాగా ఒక చిన్న క్వశ్చన్, ఒక్కటే క్వశ్చన్. ఇప్పుడు ఆర్జీవి గారికి తెలియకుండా ఆర్జీవి గారి పేరిట ఇంకొకరు ఫేక్ అకౌంట్ ని క్రియేట్ చేసి ప్రతిపక్ష నాయకుల ఫోటోల్ని ఉపయోగించి మార్ఫింగ్ చేసినటువంటి ఒక పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది రామ్ గోపాల్ వర్మ దృష్టికి వెళ్ళలేదా? ఆయన కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేయలేదా? నేను అదే ఆయన కాదు కదా ఫేక్ అకౌంట్ అయినప్పుడు ఆయన కేసు పెట్టాలి కదా. అసలు తెలిసిందే, ఇప్పుడు అది అవునో కాదో కూడా తెలియదు. ఆల్రెడీ ఒక కేసులో అంటే డీటెయిల్స్ 6 ఇచ్చారు. months నుంచి ఈ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఎప్పుడు రామ్ గోపాల్ వర్మ దృష్టికి వెళ్ళలేదు అసలు? నేను మీకు ఇంకో విషయం చెప్పనా, సోషల్ మీడియాలో నేను కూడా యాక్టివే కదా. నేను పోస్టులు నేను నా ఫేస్బుక్ లో నేను పెట్టడం కానీ, వీడియోస్ పెట్టడం కానీ, నేను ఈ రోజు వరకు కూడా అది ఏంటని నేను ఓపెన్ చేసి చూడను. నాలా చాలా మంది ఉంటారు, పెట్టడం తప్ప ఓపెన్ చేసి చూడరు ఎవరు కూడా, అంటిల్ అన్లెస్ వాళ్ళ నోటీస్ ఎవరైనా చెప్పి చేస్తారు. ఇప్పుడు నాకు కూడా వీడియోలో చాలా మంది కామెంట్స్ పెడతారు, బండ బూతులు తిడుతుంటారు, ఆలి యొక్క బూతులు కూడా తిడతారు, అమ్మ నా బూతులు కూడా తిడతారు, రకరకాలు ఉంటాయి. అది నేను ఓపెన్ చేసి చూస్తే లేదా నాకు ఎవరైనా చెప్తే నాకు తెలుస్తుంది. చేయలేదనుకోండి నాకెలా తెలుస్తుంది? హౌ డు ఐ నో? రైట్ ఆర్ రాంగ్? అంటే రామ్ గోపాల్ వర్మకి చాలా మంది అభిమానులు ఉంటారు కదా. ఆ అభిమానులు ఎవరు కానీ, లేకపోతే ఆయన టీం కానీ ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు కదా. నేను అదే ఈ చెప్తున్నా, 6 నెలల్లో ఆయన ఎందుకు స్పందించలేదు? ఈ ఇంతమంది కూడా ఎవరో ఒకరు నాకు చెప్తేనే మాకు చెప్తేనే తెలుస్తుంది. చెప్పడానికి ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇప్పుడు నాకు ఎవరో ఒకరు, ఇప్పుడు మీరు నాకు తెలుసు అనుకోండి, నాకు సంబంధించింది ఎక్కడో మీ దృష్టికి వస్తే మీరు చెప్పగలుగుతారు, రాకపోతే ఇది ఆర్జీవి గారి దృష్టిలో ఉంది అని నేను మీకు ప్రూవ్ చేయగలను. ఎలా అంటే టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది అభిమానులు ఆర్జీవి గారి అఫిషియల్ నేమ్ తో ట్యాగ్ చేశారు ఈ ఫోటోని పెట్టి, ఇది పెట్టింది మీరా కాదా అని. అప్పుడైనా సరే ఆయన చూసుకోలేదా? నేను అదే మీకు మళ్ళీ చెప్తున్నా, మీకు అర్థం కావట్లేదు ఇక్కడ. నేనేం చెప్తున్నా, ట్వీట్ పెట్టడము ఒక ఎత్తు, ట్వీట్స్ లో నోటిఫికేషన్ వస్తాయి, అవి ఓపెన్ చేస్తే కానీ మనకు కనిపించవు, అది మీకు బాగా తెలుసు. ఇప్పుడు నేను ట్వీట్ పెడతాను, నాకు ఎవరన్నా రిప్లై పెట్టారా లేదా, క్వశ్చన్స్ ట్యాగ్ చేశారా లేదా ఎక్కడ కనిపిస్తుంది? వినండి పాయింట్ అర్థం కావట్లేదా మీకు? అర్థం ఏమంటే నేను నా మొబైల్ ఓపెన్ చేసి చూపిస్తా, ఎన్నో నోటిఫికేషన్ చూడను. నాకు లాగా ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు నోటిఫికేషన్స్ ఓపెన్ చేసుకొని చూసుకునే వాళ్ళు ఎవరో చెప్పనా, నేను ఏ పని బాట లేకుండా టైం పాస్ చేసుకునే వాళ్ళు మొబైల్ చేతిలో పెట్టుకొని ఇట్లా ప్రతిసారి నొక్కుంటా నోటిఫికేషన్ ఏమొచ్చిందమ్మా టింగ్. మన సోషల్ మీడియాలో ఎప్పుడు బిజీ గడిపే వాళ్ళు కూడా పని బాట లేని వాళ్ళు అంటారా? ఖచ్చితంగా. అట్లయితే రామ్ గోపాల్ వర్మ కూడా సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేస్తాడు కానీ ఆయన ఏ రోజు కూర్చొని చూడరు కదా. నేను అదే ఇక్కడ టూ డిస్టింగ్విష్ ఉన్నాయి. సోషల్ మీడియాలో మీరు ప్రెజెంట్ చేయడం వేరు, మిగతా వాళ్ళు ప్రెజెంట్ చేసిందంతా చూసుకొని మళ్ళీ మీరు ఇది చేయడం వేరు. ప్రెజెంట్ చేశారంటే మీకు ఫ్రీ టైంలోనే ఏదో ఒక టైంలో మీరు ప్రెజెంట్ చేస్తారు, దెర్ ఇస్ మ్యాటర్, మీ పనులు మీరు చూసుకుంటారు. తర్వాత నోటిఫికేషన్స్ అన్ని చూసుకుంటూ కూర్చున్నారు, ఇంకేం పని బాట లేకుండా అంటే మీకు పని బాట లేనట్టే. ఆయన అట్లేం చూడండి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ కానీ ఎటువంటి చెకింగ్ చేయకుండానే రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదు చేసిందంటారా? ఎస్, ప్రైమా ఫేసీ లేకుండా, నేను చెప్తాను, ప్రైమా ఫేసీ లేకుండానే. ఇంజరీస్ అనేది 2 types ఉంటాయి, ఒకటి మెంటల్ ఇంజరీ, 2 ఫిజికల్ ఇంజరీ. ఫిజికల్ ఇంజరీ అంటే ఫస్ట్ మీకు చెప్తాను, ప్రజలకు అందరికి తెలిసి ఉంటుంది కాబట్టి. ఫిజికల్ ఇంజరీ అంటే 2 వ్యక్తులు కొట్టుకోవడం, గొడవ పడ్డం, చేతులు కాళ్ళు ఇరగొట్టుకోవడం, రక్తం వచ్చేలా కొట్టుకోవడం, లేకపోతే బొప్పలు వచ్చేలా కొట్టుకోవడం, ఇది ఫిజికల్ ఇంజరీ. ఈ ఫిజికల్ ఇంజరీ జరిగినప్పుడు ప్రైమా ఫేసి చూసే కదా కేసు కడతారు, అవునా? అప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, కొట్టుకొని దెబ్బలు తగిలితే పోలీసు వాళ్ళు కూడా ముందు వెళ్ళి ఎమ్మెల్సీ చేయించండి అని చెప్తారు. హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేయించి, అయ్యా నిజంగా కొట్టారు, దద్దులు వచ్చాయి, వాపులు వచ్చాయి, ఇరిగింది, బ్లడ్ వచ్చింది, ఇది వచ్చిందని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి రాసి ఇస్తుంది. పోలీసు వాళ్ళు కేసు కడతారు. వాళ్ళకి ప్రైమా ఫేసి ఏంటి, ఇక్కడ డాక్టర్ రాసి ఇచ్చారు, ఎస్ ఈయనకి దెబ్బలు కొట్టాయి, తగిలాయి, ఇది అని చెప్పేసి, అవునా? అలానే ఇప్పుడు మెంటల్ ఇంజరీకి దానికి కూడా ఒక డాక్టర్లు ఉన్నారండి. ఊరికే నేను నా మనోభావాలు దెబ్బతినిపోయాయి అని చెప్పి పొలవమని కేసులు పెట్టుకుంటూ కూర్చుంటే, మనోభావాలు దెబ్బతినదని కొన్ని రీజనింగ్స్ ఉన్నాయి, దానికి కూడా కొన్ని డాక్టర్స్ ఉన్నారు. సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి మనోభావాలు మీ నిజంగా దెబ్బతిని ఉంటే
మీరు డిజార్డర్ ఏమైతే అయి ఉన్నారో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు సర్టిఫికేట్ తీసుకురావాలి, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయాలి. మీరు ఏమీ లేకుండా పేపర్ ఉత్తగా తెలకాయితంలో పట్టుకుని నా మనోభావాలు దెబ్బతిని నేను రాసి ఇచ్చేసాను కంప్లైంట్, దట్స్ నాట్ ప్రైమా ఫేసీ. ప్రైమా ఫేసీ లేకుండా కంప్లైంట్లు కడితే ఇలా ఉంటాయి. దాంట్లో ప్రైమా ఫేసీలే లేవు, మనోభావాలు దెబ్బతినేసాయి, ఎవరో పోస్ట్ చూసేసారు ఏదో పెట్టేసారు. మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు. మీకు పాయింట్ అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా మీకు, మనోభావాలు దెబ్బతిన్నాయంటే మీ సైకలాజికల్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఆ ఫోటోని చూసి నా మనోభావాలు దెబ్బతిన్నాయంటే నువ్వు వారం రోజులు ఏ పని చేయకూడదు, ఇంటర్వ్యూకి రాకూడదు, నీ ఆఫీస్ కి రాకూడదు, నువ్వు మొత్తం ఇంట్లో కూర్చొని మీ వాళ్ళని బండబూతులు తిట్టేసి బయట జనాలు ఎవరు కనపడితే వాడికి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి ఇదంతా చూడలేక మీ వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయాలి. ఇది వసూలు కాదండి, మీరు వసూలు అంటారు, ఏం మాట్లాడతారు? అసలు మీకు పాయింట్ అర్థమవుతుందా? మీకు పాయింట్ అర్థం కాదు. మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటే దాని అర్థము మీరు ఇంబాలెన్స్ ఉన్నారు. ఇంబాలెన్స్ అన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటారు. ట్రీట్మెంట్ తీసుకుంటే ఆజీవి కుటుంబాన్నో లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ నో ఉద్దేశించి అలా ఇంకెవరైనా ట్వీట్లు పెడితే మీ మనోభావాలు కనుక దెబ్బతింటే మీకు కూడా అప్పుడు ఇన్బ్యాలెన్స్, మీరు మెంటల్లీ ఇన్బ్యాలెన్స్. ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే ఇంబ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అండర్గోన్ అయిన తర్వాతనే సర్టిఫికేట్ తీసుకొని మీరు కేసు పెట్టగలుగుతారు. లేకపోతే ఇప్పుడు మీరే ఉన్నారండి, కోర్టులో కేసు వచ్చింది, సపోజ్ మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు. ఏం దెబ్బతిన్నాయని చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి? అంటే ఇప్పుడు నారా చంద్రబాబు గారి వ్యక్తిత్వాన్ని అయిన మనోభావాలు దెబ్బతిన్నాయండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏం దెబ్బతిన్నాయి చెప్పండి? ఇప్పుడు చెప్తుంది అదే కదండి. ఇప్పుడు ఏంటండి అవి? మనిషి వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా నేను మళ్ళీ మీకు చెప్తున్నా, మళ్ళీ క్లియర్ గా, ఎస్ మీరు అనుకున్నది కాసేపు అనుకుందాం, రైట్, అవన్నీ తప్పులేని అనుకుందాం. మీ దృష్టిలో మనోభావాలు దెబ్బతిన్నాయి అని అంటున్నారు కదా, వాట్ ఈస్ ద డ్యామేజ్? చెప్తుంది అదే కదా. డ్యామేజ్ ఏంటండి? డ్యామేజ్ మీ అందరికి తెలియని విషయం ఏంటో తెలుసా? మీకే తెలియదు. అదే నేను అంటున్నా, మనోభావాలు ఎగ్జాక్ట్లీ మీకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెంటలీ ప్రూఫ్ ఎక్కడ అంటున్నా నేను? వాట్ ఈస్ యువర్ ప్రూఫ్ మెంటల్ ప్రెషర్ కి? అంటే మెంటల్ ప్రూఫ్ ఉంటుంది. చట్టంలో ఉన్న కొన్ని ఇవి చట్టం కాదండి కృష్ణ గారు, ఇక్కడ మీరు తెలుసుకో, చట్టం కాదు ఇది. ఫస్ట్ ఖచ్చితంగా మెంటల్ ప్రెషర్. ఇప్పుడు నాకు మెంటల్ ప్రెషర్ వచ్చింది అనుకోండి, నేను చెప్తా ఇప్పుడు నాకు మెంటల్ ప్రెషర్ వచ్చింది అనుకోండి, దానికి ఒక యాక్ట్ అనేది ఉంటది. ఏంటంటే కోపాన్ని తట్టుకోలేక నా వల్ల కాక లేచి మీద ఫ్యాట్ ఫ్యాట్ నాలుగు పీకాను అనుకోండి, దట్ ఈస్ కాల్ డ్యామేజ్. ఏం డ్యామేజ్? నేను మెంటల్ గా డ్యామేజ్ అయిపోయి ఇచ్చేసి మిమ్మల్ని హార్మ్ చేశాను చూసారా, దట్ ఈస్ కాల్డ్ ఇంబ్యాలెన్స్ అంటారు దాన్ని. అంతేగాని నేను మెంటల్ ప్రెషర్ అనేది కేసు పెట్టిన వాళ్ళ, ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళుగా మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళు మళ్ళీ మీకు అదే అంటున్నాను సార్. మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నప్పుడు మీరు మెంటల్ డిజార్డర్ అయ్యారన్నప్పుడు మెంటల్ డిజార్డర్ కి డ్యామేజెస్ ఒక క్వాంటమ్ అనేది ఉంటది. ఊరికనే లా తయారవదు. లా ఎక్కడి నుంచి తయారవుతుంది తెలుసా మీకు? లా ఇస్ నథింగ్ బట్ అనే కామన్ సెన్స్. లా ఎప్పుడు తయారవుతుంది అంటే సొసైటీలో ఉన్న దాని మీద నుంచే లా అనేది పుట్టుకొస్తుంది. అంటే కొత్తగా ఎక్కడ రాదు. అంటే ఎవరైనా ఎవరి వ్యక్తిత్వాన్నైనా హననం చేసేలాగా. వాట్ ఈస్ మీన్ బై హననం? వాట్ ఈస్ మీన్ బై హననం చెప్పండి నాకు. హననం అంటే ఏంటి చెప్పండి? హననం అంటే ఏంటి చెప్పండి. అంటే మీకు తెలియదు? నాకు తెలియదు నిజంగా. అంటే ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా ఏదైనా పోస్టులు పెట్టడమో, లేకపోతే వారి మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడమో, లేదంటే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడము, ఇవన్నీ హననం కింద. సోషల్ మీడియా రాలేదు అనుకోండి, సోషల్ మీడియా రాలేదు అనుకోండి, సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు నా గురించి ఎవరో దగ్గర ఏదో వాగేశారు, మాట్లాడేశారు, అతను వచ్చి నాకు చెప్పాడు, అది నిజంగా కేసు అయిద్దా? అలాంటి ఎందుకు కేసు అయిద్దా? అలాంటి కేసు కాదు. ఇది కూడా అంతేనండి. యూజ్ కామన్ సెన్స్ అండి. ఇది ఎలా అండి? ఒక నేను అదే మళ్ళీ మీకు అదే నేను చెప్తున్నా. నేను నిన్ను తిడితే నిన్నంటే నిన్ను అవమానిస్తే నువ్వు పోయి కేసు పెట్టాలి, ఎందుకంటే నిన్ను అన్నాను కాబట్టి. అదేంటి ఇప్పుడు ఒక పొలిటీషియన్, నేను ఇందాక ఏం చెప్పాను నేను మీకు ఇందాక ఏం చెప్పా, మీకు సంబంధించిన వ్యక్తి సోషల్ మీడియా లేదనుకోండి, ఎవరో ఎక్కడేదో తిట్టాడు, అమలాపురంలోనో అక్కాపురంలో ఏదో పురంలో తిట్టాడు, మీ అభిమాని అనుకోండి, ఆడికి పోయి కేసు పెడితే చెల్లిద్దా? సోషల్ మీడియా మళ్ళీ మీకు వినండి మీరు పూర్తిగా. నేను అదే అంటున్నా, మీకు చెల్లుతుంది అక్కడ? చెల్లదు కదా. ఎందుకు? ఎవరినైతే తిట్టింటారో వాళ్ళు వచ్చి కేసు పెట్టాలి. అప్పుడు విట్నెస్ గా ఎవరుంటారు? చెప్పిన వ్యక్తి విట్నెస్ గా ఉంటారు. అవునా? నన్ను ఇలా పలానా వ్యక్తి తిట్టాడంట, ఈయన వచ్చి చెప్పాడని చెప్పేసి అని, దానివల్ల నేను బాధపడ్డాను అని చెప్పేసి ఇతనిపై వెళ్ళి కేసు పెట్టాలి. కేసులు పెట్టాల్సింది ఎవరు? ఎవరినైతే అని ఉంటారో, ఎవరైతే దానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు కేసులు పెట్టాలి. ఇన్ఫర్మేటివ్ ఉండొచ్చు. ఎప్పుడో తెలుసా ఇన్ఫర్మేటివ్ ఉండేది? ఎప్పుడో తెలుసా మీకు?
ఒక వ్యక్తి కేసు పెట్టలేని అంత పరిస్థితుల్లో ఉండి అతనికి నిజంగా అసలు కేసులు పెట్టలేనంత దీనస్థితిలో ఉండి అతను నిజంగా అసలు భయభ్రాంతాలతో ఉండి అతని కెపాసిటీ లేక అసలు కాంపిటెంట్ లేక అలాంటి వ్యక్తులకి సపోర్ట్ గా ఇన్ఫర్మేట్ ఉంటాడు. సరే ఫస్ట్ లెట్ మీ కంప్లీట్. సో ఇక్కడ ఇప్పుడు ఎవరైతే మీరు పోస్టులు పెట్టాయని చెప్పేసి అని గగ్గోలు పెడుతున్నారో అందరూ కూడా జనాలందరూ కూడా ఈ వ్యక్తులు ఇంకాంపిటెంట్ కాదు, చిన్న వ్యక్తులు కాదు, పాపం అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టలేకపోయే వ్యక్తులు అయితే కాదు. స్టేట్ మీరు ఫస్ట్ వినండి కంప్లైంట్ ఏమన్నా వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టలేనంత అమాయకులు అయితే కాదు, అంత పెద్ద స్టేట్ ని పరిపాలించే వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. అలాంటప్పుడు మీకేం ప్రాబ్లం నాకు అర్థం కాదు. అంటే మీరు ఎలా అంటున్నారండి? మీరు నాకు అదే అభిమాన నాయకుడిని కించపరిస్తే అతని మనోభావాలు దెబ్బతిన్నాయని అతను కేసు పెట్టారు. ఇప్పుడు ఆర్జీవీ వినండి అసలు ఈ పోస్ట్ ఏం పెట్టలేదు అని ఆయన క్లారిటీ ఇవ్వచ్చు, కానీ ఇప్పటి వరకు ఆర్జీవీ అసలు ఈ పోస్ట్ ఏం పెట్టలేదు అనేటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడా? ఆ ప్రయత్నం చేస్తే అంటే ఈ వివాదం అసలు సర్దుమణిగిపోయేది కదా. మీరందరూ అయితే ఆయన ఫాలో అవ్వట్లేదు అనుకుంటా. ఆయన ట్విట్టర్ లో కానీ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ చాలా క్లీన్ గా నీట్ గా ఏం చెప్పారు ఆయన అసలు ఈ పోస్టులు పెట్టారని చెప్తున్నారు, నా అకౌంట్ లో లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్ట్ డిలీట్ చేసి ఉండొచ్చు కదా. మీరు మాట్లాడుతున్నది మీకు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. కాదండి, లేవంటే డిలీట్ చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను పెట్టినవి కాదు అంటే సరే ఆయన పెట్టలేదు అనుకుంటాం, నా అకౌంట్ లో లేదు అంటే డిలీట్ చేసి ఉండొచ్చు కదా. మీ అందరికి పాయింట్ అర్థం కావట్లేదు. ఇక్కడ ఫేక్ అకౌంట్ లో క్రియేట్ చేసి పెడుతున్నారండి స్వామి అంటే మళ్ళీ మీరు డిలీట్ చేసి ఉండొచ్చు కదా. నేను స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి మిమ్మల్ని అడుగుతాను, ఫేక్ అకౌంట్ లో క్రియేట్ చేస్తున్నారా చేయట్లేదా చెప్పండి నాకు. ఫేక్ అకౌంట్లు ఉంటాయి, సేమ్ పేర్లతో చేస్తున్నారా చేయట్లేదా? నా స్ట్రైట్ క్వశ్చన్ నాకు చెప్పండి, ఫేక్ అకౌంట్లు సేమ్ పేర్లతో చేస్తున్నారా చేయట్లేదా? చేస్తారు కదా. ఇప్పుడు ఆయన అనేది కూడా అదే, అసలు నా అకౌంట్ లో లేని ట్విట్ ని ఈ రోజు ఒక అకౌంట్ నుంచి నా సేమ్ పేర్లతో ఉన్నదని చెప్పి మీరు చూపించేసి కేసు పెట్టేసి ఈ రోజు నన్ను అడిగితే నేను ఎట్లా సమాధానం చెప్పాలి? అది పోలీసు వాళ్ళు చెప్పాలి, నాకు పోలీసు వాళ్ళు ఇస్తే అసలు నేను ఈ పోస్ట్ పెట్టలేదు అంటే అయిపోద్ది కదా. ఆయన అదే కదండి, ఆయన ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మీకు అర్థం కాలేదంటే క్లారిటీ మీ మాటల్లోనే మీరు చెప్పారు ఏమని, ఇది నా దాంట్లో లేవు. దాని అర్థం ఏంటి అంటే నేను చేయలేదు అని చెప్తే అయిపోయా, నా దాంట్లో లేవు అంటే మీకు నచ్చినట్టు చెప్పాలా? మీకు నచ్చినట్టు చెప్పాలా? జనాలకు నచ్చినట్టు చెప్పాలి, క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం. జనాలకి నచ్చినట్టు చెప్పాలా? అది కూడా అవసరం లేదు, ఆయనకు నచ్చిన భాష ఆయన చెప్తాడు, అవసరం లేదు. అది కూడా ఆయనకు నచ్చిన భాష అంటే అది ఆయన నచ్చిన భాషలో ఆయన చెప్తే జనాలకు అర్థమయ్యే భాష తీసుకుంటారు, దాన్ని తీసుకోండి. కేసులు నమోదు అవుతాయి, కేసులు నమోదు. అది కేసులు ఒకవేళ మీ కేసులు నమోదు అయ్యారు అనుకోండి, సపోజ్ మీకు ఇంకో విషయం తెలీదు, పిచ్చపాటి తిక్క కేసులను పెట్టుకుంటూ కూర్చుంటే రేపు మీ మీద రివర్స్ కేసులు అయితే మీరు పోతారు బొక్కలోకి. అది తెలుసుకోండి ఫస్ట్. పిచ్చపాటి కేసులు ఎవరు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపారు, దానికి ప్రైమా ఫేసి లేవు మీరు పెట్టిన. నేను అదే అంటున్నా, మా స్టాండ్ కూడా అదే. రేపు మీకు ముందుంది ముసల పండుగ, దెర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకోడైల్ ఫెస్టివల్. ఎందుకంటే ప్రైమా ఫేసి లేని పెట్టిన కేసులు పెట్టారు కాబట్టి దానికి సంబంధించిన టిట్ ఫర్ టాట్ ఉంటది, నో డౌట్. అందులో మాకు అవకాశం ఉంది, రివర్స్ మీ మీద కేసు ఖచ్చితంగా పడింది. ఎందుకంటే మనోభావాలు దెబ్బతిన్నాయి అన్న దానికి ఒక ప్రిసిడెన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చెప్పా, ఆ ప్రిసిడెన్స్ ప్రకారం మీరు సైకలాజికల్ డిజార్డర్ జరిగి ఉన్నప్పుడు, మీ మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నప్పుడు ఇంజరీ అంటారు దాన్ని కూడా. ఆ ఇంజరీకి ప్రైమా ఫేసి ఏంటి అంటే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, సర్టిఫికేట్ కావాలి. ఆ సర్టిఫికేట్ లేకుండా ఇప్పుడు సర్టిఫికేట్ ఇప్పుడు ఎవరు డాక్టర్లు ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చారనుకోండి, వాళ్ళ లైసెన్స్లు పోతాయి. సో దాని అర్థం ఏంటి? ప్రైమా ఫేసి లేకుండా కేసులు కట్టడం. ఎగ్జాక్ట్లీ అంటే చట్టంలో ఉన్న కొన్ని లొసుకులను అడ్డం పెట్టుకొని మీరు ఏదైనా చేయొచ్చు, మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరంట. అయిపోయిందా? ఇంకా దాన్ని ఎవరైతే ఏం చేయాలి, మీరు ముందుగా వాదిస్తే అరే నేను తీసుకోనండి, అది నా నేచర్, నాకు చిన్నప్పటి నుంచి నా నేచర్ అది. నేను మెంటల్ ప్రెషర్ తీసుకోను. ఎందుకంటే ఒకటి ఇప్పుడు ఆర్జీవి గారు నాకు ఈ మధ్య కాలంలో తెలిసిన వ్యక్తి, ఆయన నాకు క్లయింట్ కాబట్టి ఆయనకు సంబంధించిన ఒకటి. నేను నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసున్న ఇండిపెండెంట్ గా పెరిగిన లైఫ్ స్టైల్, నేను చదువుకున్న చదువులు, నేను చూసిన సమాజము, నేను చూసిన మిత్రులు, నేను చూసిన రిలేషన్స్, వీళ్ళందరినీ చూసిన తర్వాత ఒక సమస్య వచ్చినా, ఒక ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరెవరు తీర్చరు, అది మనమే తీసుకోవాలి. దాని ఎండ్ రిజల్ట్ నాకు తెలిసినప్పుడు నేను మెంటల్ ప్రెషర్ తీసుకుంటాను. ఈ మెంటల్ ప్రెషర్ లేకపోతే ఇండిపెండెంట్ గా లేదు కాబట్టి సొసైటీలో తగలడింది. దట్స్ అ ప్రాబ్లం. ఇప్పుడు ఈ కేసులో రామ్ గోపాల్ వర్మ భయపడ్డారా లేదా అంటే ఏం చెప్తారు? అసలు భయపడాల్సినంత ఆయన తప్పు చేశారు.
ఆయన భయపడాల్సిన అవసరం మరి లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఆయన పరారిలో ఉన్నారు అనేటువంటి వార్తలు ఎందుకు వచ్చాయని? ఆయన ఎక్కడ పరారులో ఉన్నారు? పరారులో ఉంటే ఇంటర్వ్యూలు మరి ఇస్తారు. మొబైల్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు? ఆయన క్లియర్ గా చెప్పారు కదండి, మొబైల్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు ఏంటని చెప్పేసి అని. 2:30-3 గంటల వరకు ఆయన స్విచ్ ఆఫ్ చేయలేదు. ఆయన ఏదైతే పనిలో ఉన్నారో ఈ కాల్స్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అని ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ సంబంధించిన వ్యక్తులు కానీ ఫోన్ చేసి ఆయన అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన స్విచ్ ఆఫ్ చేసిన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు కదా. కేసు నమోదైన తర్వాత రామ్ గోపాల్ వర్మ పలు ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చిన నేపథ్యంలో ఆ ఇంటర్వ్యూల్లో ఆయన మాట తీరులో ఎందుకు మార్పులు వచ్చాయి? ఆయన భయపడకపోతే ఆయన ఏం తేడా వచ్చింది ఆయన మాటల్లో? అంటే ఆయన గత ఇంటర్వ్యూలు చూడండి, ఆయన కేసు నమోదైన తరువాత ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో కానీ కొన్ని వార్తలు వచ్చిన తర్వాత ఆయన మాట తీరు మారలేదంటారా? అది మీరు చెప్పాలి, ఏం తేడా వచ్చింది అనేది. అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పాలండి. మీకు క్వశ్చన్ వచ్చింది, తేడా వచ్చిందని మీరు అనుకుంటున్నారు, ఏం తేడా వచ్చిందని మీరు చెప్పాలి. చెప్పకుండా ఆయన భయపడినట్లుగా ఆయన ఏ పాయింట్ లో నేను చెప్తా వినండి. అది ఎక్కడ? ఆయన కొన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో ఆయన భయపడినట్లుగా, ఆయన గొంతులో కొంచెం భయం కనపడినట్లుగా కొంతమంది నెటిజన్లు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, అది వాళ్ళ అభిప్రాయం. ఆయన నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆయన ఎక్కడే కానీ భయపడలేదు. రామ్ గోపాల్ వర్మ ఆ కేసుకు భయపడ్డా లేదా? ఆయన ఏ దానికి భయపడలేదు. ఆయన క్లియర్ గా ఇంటర్వ్యూలలో కూడా ఆయన ఒక్క దగ్గర మాత్రమే ఆయన దానికి కూడా చెప్పారు. ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మీ మీద నేను కొంచెం సీరియస్ అనేందుకు ఏమనుకోవద్దండి, లైట్ తీసుకోండి, ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నే 10 సార్లు అడగద్దండి అని చెప్పాను. నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు మరి పదే అదే అడుగుతున్నారు, అది కరెక్ట్ కాదు, టైం వేస్ట్ అని చెప్పి నీట్గా చెప్పాడు ఆయన. క్వశ్చన్స్ అడిగిన దాన్ని 10 సార్లు అడుగుతున్నారు. అంటే ట్రైన్ వచ్చిందా లేదా, ట్రైన్ రాలేదని చెప్పాడు అనుకోండి, సరైన సమాధానం రాకపోతే అడుగుతారు కదా మళ్ళీ. ఆయన ఆన్సర్ ట్రైన్ రాలేదని అర్థము. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ట్రైన్ రాలేదని అంటారు, కానీ లేదు ట్రైన్ గాల్లో వస్తుంది, ట్రాక్ లో మీద నుంచి వస్తుంది అని చెప్తారా ఏంటి? డెన్లో పోలీసులతో మీరు మాట్లాడుతున్నటువంటి సమయంలో డెన్ దగ్గర ఆయన ఎందుకు బయటికి రాలేదు? ఆయన భయపడలేదు కదా, బయటకు వచ్చేసి నేను పనిలో ఉన్నాను, విచారణకి ఇప్పుడు రాలేను, తర్వాత ఇప్పుడు ఒక డేట్ ఇవ్వండి నేను మళ్ళీ రాగలనని ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా భయపడకపోతే. మరి ఎందుకు బయటికి రాలేదు ఆయన? నేనుండే దేనికి ఇంకా? మీరు ఎలాగో నేనుండే దేనికి? మీరు ఎలాగో నాకు వచ్చిన నేనుండే దేనికి ఇంకా? అంటే నేనుండగా ఆయన వస్తే ఇంకా నేనే వేస్ట్ కదా అలాంటప్పుడు. నేను ఉండడం ఎందుకు ఇంకా అలాంటప్పుడు? ఎందుకు లాయర్ ఉన్న ప్రతిసారి నేను అదే అంటున్నా, ఇంకా నేను ఎందుకు ఉండడం అలాంటప్పుడు? మొత్తం బయటికి రావాల్సిన అవసరం లేదంట. అవసరం లేదు, ఇంకా ఆయనే చేసుకుంటే అయిపోలే, ఇంకా మేమెందుకు ఇంత? ఆయన పని మొత్తం ఆయన చేసుకుంటే సరిపోయింది తెలిస్తే ఆయన కదా. కాబట్టి మేము ఉన్నప్పుడు ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు, ఎప్పుడు రావాలో అప్పుడు చెప్పాడు. ఆయన ఇంటర్వ్యూలు రావాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి వచ్చాడు, చెప్పాడు. ఆయన వర్క్ అయిపోయిన తర్వాత ఆయన క్లియర్గా రిప్లై నోటీస్లో ఇచ్చారు. ఏమని? నాకు వర్క్స్ ఉన్నాయి, 2 వీక్స్ టైం ఇవ్వండి, 2 వీక్స్లో నాకు మీరు టైం ఇచ్చేటప్పుడు 1 వీక్ ముందు నాకు ఇంటిమేట్ చేయండి. మీకు అర్జెన్సీ కావాలంటే హైబ్రిడ్ మోడ్ని యూస్ చేసుకొని, వర్చువల్ టెక్నాలజీని యూస్ చేసుకొని మీరు వర్చువల్ ప్రెజెన్స్ తీసుకోండి. సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా కొన్ని సందర్భాలలో ఇలాంటి వాటిల్లో ఉల్లంఘించడం జరిగింది, వాటిని మీరు కూడా ఎంకరేజ్ చేయండి. అంటే వర్చువల్ గా విచారణకి మరి ఫిజికల్ గా వెళ్ళడానికి ఎందుకు భయపడ్డారు? నాకు క్వశ్చన్ చెప్పండి. ఫిజికల్ పోతే ఆడ ఏం చేస్తారు? ఫిజికల్ పైన ఏం క్వశ్చన్స్ వేస్తారు? క్వశ్చన్లే కదా, అంతే కదా. వినండి, ఫస్ట్ వినండి. ఇప్పుడు వర్చువల్ లోకి ఫిజికల్ కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఫిజికల్ గా వెళ్ళారు అనుకోండి, విచారణ తర్వాత మేబీ వాళ్ళు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు కదా. ఎవరు? పోలీసు వాళ్ళు. దేనికోసం అరెస్ట్ చేస్తారు? అసలు అరెస్ట్ దేనికోసం చేస్తారు తెలుసా మీకు? చెప్పండి సార్, చెప్పండి. మీరు, నాకు తెలియదు, మీరు చెప్పండి. నాన్ కోఆపరేషన్ ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారు. అదే ఈయన కోఆపరేట్ చేస్తారని మీరు ఎలా చెప్తారు? ఆల్రెడీ వెళ్ళిన తర్వాత మీరే అన్నారు అక్కడ వెళ్ళొచ్చు కదా, వెళ్ళిన తర్వాత దాన్ని కోఆపరేషన్ అంటారా, నాన్ కోఆపరేషన్ అంటారా? అంటే ఆయన ఇప్పుడు పోలీసు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పకపోతే అది నాన్ కోఆపరేషన్ కాదా? నో. అదేమవుతుంది? మీకు తెలిసింది అదే, చాలా మందికి తెలియంది. పోలీసు వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ మాత్రమే చేయగలుగుతారు. అది రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్ అనేది వాళ్ళు గుర్తులేదు, మర్చిపోయా, క్వశ్చన్ కి ఆన్సర్ నాన్ కోఆపరేషన్ ఎవరండి మీకు చెప్పింది? నాకు అర్థం కాలేదు. ఏ సమాజంలో ఉంటున్నారు మీరందరూ? నాకు తెలిసి ఇది ఇలాంటి ఇండిఫరెంట్ మేనర్ ని తీసుకెళ్లి ప్రజల మీద పెట్టేస్తున్నారు నాకు తెలిసి. అందుకోసమే ప్రజలకు ఏం తెలియకుండా పోతుంది నాకు తెలిసినంత వరకు. పోలీస్ వాళ్ళ పని ఏంటి అంటే, ప్రజలందరూ తెలుసుకోండి, ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మిమ్మల్ని క్వశ్చన్స్ మాత్రమే ఇంపోజ్ చేయగలుగుతారు. ఇంట్రాగేషన్ అంటే అర్థము, మీకు కావాల్సిన వాళ్ళు కొన్ని కేసుకి సంబంధించిన క్వశ్చన్లు అడుగుతారు, మీకు తెలిసిన ఆన్సర్ మీరు చెప్తారు, దాన్ని వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు, దాన్ని కోరిలేట్ చేసుకొని మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. అంతే కదా, నువ్వు చెప్పింది ఇది రాంగ్, ఇదే ఇంకా ఈయన చెప్పడం రైట్ రాంగ్ అయినప్పుడు నీకు అన్ని తెలిసినప్పుడు నువ్వే రాసుకోవచ్చు. మరి ఇప్పటి వరకు ఇప్పుడు ఇంతకు ముందు చూసుకున్నట్లయితే
ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. విచారణ అయిపోయిన తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్లోనే ఇన్ని ఉన్నాయి. అవునా? వాళ్ళని ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా విచారణకు వెళ్ళి కోఆపరేట్ చేశారు కదా, మరి పోలీసు వాళ్ళు ఎందుకు వాళ్ళకి నేను ఓపెన్ చెప్తున్నా, వాళ్ళకి తెలియదు ఫస్ట్ పాయింట్, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్స్ లేవు సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అరెస్ట్ నీడ్ ఉందా లేదా అని చెప్పే దాంట్లో వాళ్ళకి సంబంధించిన కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్ గా ఆర్గ్యూ చేసుకుంటారు. అది వాళ్ళ ఫెయిల్యూర్, మనం ఏం చేస్తాము? రామ్ గోపాల్ వర్మకి సంబంధించిన వ్యక్తులు కరెక్ట్ గా ప్రతి దాంట్లో రైల్ గా ఉన్నప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేనప్పుడు పోలీసు కదా ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు మేమేం అడుగుతున్నాము? రూల్ ప్రకారంగానే రూల్నే మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా అదే కదా, రూల్ ప్రకారమే కదా ఫాలో అవ్వాలి. ఏ బిఎన్ఎస్ఎస్ ని వాళ్ళు ఫాలో అవుతారో అదే బిఎన్ఎస్ఎస్ ని మనం కూడా ఫాలో అవ్వాలి. అవునా? వాళ్ళని ఫాలో అవ్వమంటున్నాం, మనమే వాళ్ళకి చెప్తున్నాం ఇవి ఫాలో అవ్వండి అని చెప్పేసి అని. వాళ్ళు ఫాలో అవ్వకుండా వాళ్ళ ఫెయిల్యూర్ అయితే మమ్మల్ని అడిగితే మేమేం చేస్తాం? మీరు పోయి వాళ్ళని అడగాలి కదా, మీరు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారండి, మీరు ఎందుకు ఫాలో అవ్వలేదు? ఫెయిల్యూరే కదా, అవకాశం కూడా ఇచ్చారు కదా, ఫెయిల్యూరే కదా. అది ఎలా ప్రైమ్ ఆఫీసీ లేని కేసులు కట్టేసి పబ్లిక్ ఎక్స్చెకర్ ని పబ్లిక్ మనీని వేస్ట్ చేసుకుంటూ ఇంపార్టెన్స్ లేని కేసులు. ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఈ రోజు వచ్చేది ఇంపార్టెంట్, ఎప్పుడో ఏదో జరిగిందో లేదో కూడా తెలియదు. ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి మీకు కంప్లైంట్ ఇచ్చేస్తే అది మీకు ఇంపార్టెంట్ అని తీసుకునే టైం మొత్తం మీరు ప్రజలని లేకపోతే మరి కోర్టు ఈ కేసుని ఎందుకు వాష్ చేయలేదు? నేను మళ్ళీ మీకు పాయింట్ అర్థం కావట్లేదా? క్వాష్ జరగాలి అంటే ఫస్ట్ దానికి హీరింగ్ ఉంటుంది, దానికి లెంతీ ప్రొసీజర్ ఉంటుంది. వన్ డేలో ఏవి క్వాష్ అవ్వవు. కేసు ఫైల్ అవ్వాలి, ఆర్గ్యుమెంట్ జరగాలి, కౌంటర్లు వేయాలి, రిజాయిండర్స్ వేయాలి, ఫైనల్ హీరింగ్ తర్వాత క్వాష్లు అవుతాయి. ఫస్ట్ అది తెలుసుకోవాలి అందరూ. అది తెలియక చాలా మంది ఏం చేస్తున్నారంటే క్వాష్ ఎందుకు కావాలి, క్వాష్ అవ్వాలంటే టైం పడుతుంది. అది 6 months, 3 months, 9 months, 12 months ఎప్పుడైనా తెలియదు. వాళ్ళు కౌంటర్ వేయాలిగా పోలీస్ వాళ్ళు కూడా. మరి కౌంటర్ అవ్వకుండా క్వాష్ అయిపోద్దా? నాకు చెప్పండి, అవుతుందా? అవుతుందా? కాదు. మరి దెన్ సరే, వినండి, ఆర్జీవి గారికి జరిగిందే ఇప్పుడు క్వాష్ అవ్వలేదు. ఎందుకు క్వాష్ అవ్వలేదంట? ఇప్పుడు మీరు చెప్పండి నాకు. క్వాష్ అవుతుందో లేదో మీరు చెప్పినట్లుగా అదైతే కోర్టులు నిర్ణయిస్తే కాదంటే ఈ కేసులో ఏం జరిగే అవకాశం ఉంది రాను రోజుల్లో? ఈ కేసుల్లో ఏం జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే అవి సోషల్ మీడియాకి సంబంధించినవని సోషల్ మీడియాలో ఉన్నవే. వాళ్ళు ఉంది అంటున్నారు, వాళ్ళే ఫైండ్ అవుట్ చేయాలి, చార్జ్ షీట్ వేయాలి. వాళ్ళు చార్జ్ షీట్ వేయకపోతే మనం ఏం చేస్తాము దానికి? ఈయనతో అసలు ఈయనని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినంత ఏం లేవు అక్కడ. ప్రజలందరూ తెలుసుకోండి, మీరు కూడా తెలుసుకోండి. సోషల్ మీడియాకి సంబంధించిన కేసులు ఏవైతే ఉంటాయో అక్యూజ్డ్ తో అసలు కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరందరూ అది తెలుసుకోండి. వాళ్ళు డైరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకొని చార్జ్ షీట్ ఫైల్ చేసేయచ్చు, కోర్టు సమన్ చేస్తుంది. ఇది మీరందరూ తెలుసుకోండి అయ్యా, ప్రజలందరూ తెలుసుకొని మీ యొక్క ఆర్టికల్ 21 ని ఎక్సర్సైజ్ చేసుకోండి. మీ లైఫ్ ని, మీ పనుల్ని మొత్తం అంతా మీరు నాశనం చేసుకోవద్దండి. సీరియస్ అఫెన్సెస్ వేరు, హీనియస్ అఫెన్సెస్ వేరు, నాన్ సీరియస్ అఫెన్సెస్ వేరు. అదందరూ మీరు గుర్తుపెట్టుకోవాలి. అది తెలియక చాలా మంది ప్రజలు, నేను మీ ఛానల్ ద్వారా కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే హీనియస్ అఫెన్సెస్ వేరు, ఎకనామికల్ అఫెన్సెస్ వేరు, ఇలాంటి సోషల్ మీడియాకి సంబంధించిన సైబర్ క్రైమ్స్ వేరు. సీరియస్నెస్ ఉంది అన్నప్పుడు ఎస్ ఇన్వెస్టిగేషన్ కావాలి. ఇవన్నీ ఇప్పుడు దీంట్లో ఎవిడెన్సే కదా. ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, అవునా? కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అవునా? మీరు సపోజ్ అనుకుందాం, మీరు ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఎక్కడ ఉంటుంది? ఎయిర్ లో ఉంటుంది, క్లౌడ్ లో ఉంటుంది, అవునా? అంతే కదా. దాని ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? క్లౌడ్ లో ఉంది కదా. ఎవరు ఎక్కడైనా తీసుకోవచ్చు కదా, నువ్వు తీసుకోవచ్చు, నేను తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు కదా. దానికి సపరేట్ ఈ వ్యక్తి ప్రొసీజర్ ఉంటుంది కదా. ఆ ప్రొసీజర్ అంటే నేను కూడా చెప్తున్నా, కంపల్సరీగా వ్యక్తితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రొసీజర్ లో అక్యూజర్ తో మాట్లాడాల్సిన ఖచ్చితంగా చెయ్యాలని రూల్ లేదు. మీరు వాళ్ళతో కలవకుండా కూడా, నోటీస్ ఇవ్వకుండా కూడా మీరు కంప్లీట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి కావాలంటే చార్జ్ షీట్ కంప్లీట్ చేసేయచ్చు, ఫైనల్ రిపోర్ట్ వేసేయచ్చు. నేను అదే చెప్తున్నా మీకు. జనాలకు అది తెలియదు. కన్వెన్షనల్ ప్రాక్టీస్ లోనే ఉండిపోయారు. అంటే సాంప్రదాయబద్ధంగా వచ్చే దాంట్లో ఉండిపోయారు మీరందరూ. మా సార్లు చేశారు, తర్వాత మా సూపర్ సీనియర్లు చేశారు, తర్వాత మేము చేస్తున్నాము, అక్కడ ఉండిపోయారు మీరు. ఇప్పుడు మా ముత్తాతలు ఫాలో అయ్యారంట. తర్వాత ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇవేంటి? టైల్స్ కదా. ఒకప్పుడు ఇంట్లో కల్లాపు చల్లి ముగ్గులు వేసేవాళ్ళు. ముగ్గులేండి, ఏం జరిగింది? జారి కింద పడి మొహం పగిలిపోయింది. ఇక్కడ ముగ్గులు వేస్తే నడుస్తారా మీరు? నడుస్తారా? జారి కింద పడి మూత్రాల పళ్ళు ఊడిపోతాయి. సాంప్రదాయం అప్పట్లో అది సాంప్రదాయం, అది పద్ధతి, అది ఓకే. దాన్ని తీసుకొచ్చి ఈ రోజు ట్రెండ్ లో, ఈ రోజు టెక్నాలజీ దాన్ని పెట్టారనుకోండి. ఎంతమంది ఇట్లేదు ముగ్గులు? నేను మళ్ళీ మీకు నేను మళ్ళీ క్లియర్ గా మీకు చెప్తున్నా. క్లియర్ ఏం చెప్పా నేను? ఈ టైల్స్ మీద ఏది ముగ్గు పొడితో ముగ్గేస్తే జారి కింద పడతారు. ఎందుకు? ముగ్గు పొడి రాళ్ళు చిన్న చిన్న రవ్వలు ఉంటాయి కాబట్టి స్కిడ్ అవుతుంది, కింద పడతారు. ఇక్కడ ముగ్గులు ఏం ముగ్గులు వేయచ్చు? పెయింటింగ్ తో ముగ్గులు వేయచ్చు, స్టిక్కర్ తో ముగ్గులు వేయచ్చు. అదే మీరు అప్పటి కాలంలో ముగ్గు పొడితో ముగ్గు వేయండి, ఏం జరిగింది? లేదు, పేడ తీసుకొచ్చి కల్లాపు చూడండి, ఏం జరిగింది? మరి అదే నేను కూడా అంటున్నా. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా మీకు? ఏంటి
కన్వెన్షన్ అనేది అప్పుడు ఆ కన్వెన్షన్ తీసుకొచ్చి ఇప్పుడు రుద్దారు అనుకోండి ఏమైంది ఇట్లనే బ్లాస్ట్ అయింది. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఓకే వాళ్ళు ఎప్పుడో పూర్వీకులు వాళ్ళ సీనియర్లు సూపర్ సీనియర్లు చేశారు కాబట్టి మేము కూడా అదే చేస్తున్నాం అంటున్నారు వాళ్ళు. ఓకే రానున్న రోజుల్లో ఈ కేసు క్వాష్ అవ్వడం ఖాయం అంటారు అయితే? అది కోర్టు డిసైడ్ చేస్తుంది. మీరు నేను ఎట్లా చెప్తాను, మీరు నేను చెప్పేది ఆర్జీవీ తరపున వాదించబోతుంది మీరే, అదే కోర్టు డిసైడ్ చేస్తుందండి. నేను ఎట్లా చెప్తాను, నేను గాడ్ని కాదు కదా, నేను దేవుడిని కాదు కదా. సరైనటువంటి ఆధారాలు సాక్ష్యాలు లేవంటున్నారు కదా. మీకు మళ్ళీ చెప్తున్నా, అది కోర్టు డిసైడ్ చేస్తుంది. నేను ఎట్లా డిసైడ్ చేస్తాను, నేను నా పని నేను చేస్తాను, చేసిన తర్వాత డిసిషన్ అప్పుడు వస్తుంది. ఆ రోజు వచ్చే డిసిషన్ నేను ఈ రోజు నాకు ఎట్లా తెలుస్తుంది, నేను దేవుడినా నువ్వు ఇస్తాను అంటే ఓ మై గాడ్ అన్ని ఆధారాలు ఉంటాయి. మీకు మళ్ళీ పాయింట్ అర్థం కావట్లేదు. ఎంత ఉన్నా అది కోర్టు డిసిషన్ రావాలి అని చెప్తున్నా నేను. ఈ రోజు నేను చెప్తే కోర్టు ఏమైనా డిసిషన్ ఇస్తుందా? లేదు కదా, కోర్టే కదా డిసిషన్ ఇవ్వాలి. ఆధారాలు బట్టే కదా కోర్టు ఇచ్చేది. మళ్ళీ మీరు మిస్ అవుతున్నారు. కోర్టు డిసిషన్ వచ్చేంత వరకు ఏ వ్యక్తి కూడా ప్రిజుడిస్ అయ్యి చెప్పకూడదు. అర్థమైందా మీకు? ఓకే, ఫ్యూచర్ ని ఊహించేసి ఎవరు చెప్పడానికి లేదు. నేను అదే మీకు మళ్ళీ చెప్తున్నా, అది కోర్టు డిసైడ్ చేయాలి. ఆ రోజు కోర్టు డిసైడ్ చేసిన తర్వాత జరిగేది లేదు, ఆ రోజు తెలుస్తుంది. ఈ రోజు తెలిస్తే ఇంకా నేను దేవుడిని అయిపోతాను కదా, నేను గాడ్ అయిపోతాను కదా. ఓకే దెన్ ఓకే బాలగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.